కళా తపస్వి కె విశ్వనాథ్ గారు మనకిక లేరు. తెలుగు సినిమాకి ఆయన చేసిన కంట్రిబ్యూషన్ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. సినిమా అనేది ఎంతకాలం ఉండిపోతుందో ఆయన చేసిన కంట్రిబ్యూషన్ కూడా అంతకాలం ఉండిపోతుంది. కె విశ్వనాథ్ గారు అనే దర్శకుడు లేకపోతే తెలుగు సినిమాకి చాలా పెద్ద లోటే ఉండేది. ఒక తరం కాదు, తరతరాలు గుర్తుంచుకునే ఎన్నో సినిమాలు తీశారు ఆయన. 92 సంవత్సరాల వయసులో రాత్రి ఆయన కన్నుమూశారు. మొత్తం అయింది 60 సంవత్సరాల సినీ ప్రస్థానం. ఈ ప్రస్థానంలో 53 అత్యుత్తమ సినిమాలు తీశారు. దానిలో ఆయన 5 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ సాధించారు, 7 నంది అవార్డ్స్ సాధించారు, 10 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ సాధించారు. దాంతోపాటు 1992లో పద్మశ్రీ, 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహించారు ఆయన. ఆయనకి అత్యుత్తమైన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది. తెలుగులో ఎక్కువ సినిమాలు, తమిళంలోనే బాగానే సినిమాలు, హిందీలో కూడా కొన్ని సినిమాలు తీశారు ఆయన. ఆయన 1961లో ఆత్మగౌరవం అనే సినిమాతో స్టార్ట్ చేసిన సినీ ప్రస్థానం 2010లో శుభప్రదంతో ముగిసిందనమాట. ఈ కళా తపస్వి లేని లోటు మనకు కనిపిస్తున్న ఆయన సినిమాలు ఆజన్మాంతం తరతరాలకి ఉండిపోతాయి. ముఖ్యంగా మనం చూసాం ఆయన కళకి చేసిన కంట్రిబ్యూషన్. ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఏంటో ఒక్కసారి మనం గమనిద్దాం. జనరల్గా సినిమా అంటే అందరికీ కమర్షియల్ ఆలోచన. సినిమా అంటే ఒక స్టోరీ పెట్టేసి దానిలో 4 పాటలు పెట్టేస్తే అయిపోద్ది, యూత్ని అట్రాక్ట్ చేస్తే అయిపోద్ది అనుకుంటారు. కానీ ఆయన అంతరించిపోతున్న కళల్ని వెలికి తీసే పని పెట్టుకున్నారు. అందుకే ఆయన్ని కళా తపస్వి అంటారు. ఆయన సినిమాల్లో నాట్యం కానీ, సంగీతం కానీ, లలిత కళలు కానీ ఉట్టిపడుతూ ఉంటాయి. సినిమాలో ఈస్థెటిక్ సెన్స్ చాలా ఉంటుంది. ఆ సినిమాలో కేవలం మాటల ద్వారా కాదు, యాక్షన్ ద్వారా కాదు, ఆ సినిమా కళ్ళకి కట్టినట్టు మనకి ఒక అనుభూతిని కలిగిస్తారు. సినిమా అంటే కేవలం ఒక డ్రామా కాదు, సినిమా ఈజ్ బియాండ్ ఏ డ్రామా, ఇట్ ఈస్ అనుభూతి అనమాట. దాన్ని కలిగిస్తారు ఆయన. సో ఆయన తీసిన సినిమాల్లో కొన్ని చెప్పుకుందాం. మచ్చుకి శంకరాభరణం సినిమాలో ఆయన మ్యూజిక్ అంతరించిపోతున్న క్లాసికల్ మ్యూజిక్ని తీసుకున్నారు. ఆయన దానిలో అక్కడ ఆ క్యారెక్టర్, శంకరాభరణం సినిమాలో మేజర్ క్యారెక్టర్ని తీసుకుని ఆయన ఒకప్పుడు ఎలా వెలిగిపోయాడు, చివరికి ఎలా అయిపోయారు, పాశ్చాత్య సంగీతం అనేది ఎలా వచ్చేసింది, వెస్టర్న్ మ్యూజిక్ వచ్చి శాస్త్రీయ సంగీతాన్ని ఏ విధంగా కాల రాసేసింది, తర్వాత ఆదరణ ఎలా కరువైంది శాస్త్రీయ సంగీతానికి అని చెప్పి చివరిలో చాలా డైలాగులు ఉంటాయి అన్నమాట. అంటే వెస్టర్న్ మ్యూజిక్ పాశ్చాత్య సంగీత పోకళ్ళకి రెపరెపలాడుతుంది క్లాసికల్ మ్యూజిక్. ఈ క్లాసికల్ మ్యూజిక్ని చిరు దీపం అలా పట్టుకుంటే ఎవరైతే చేతులు పెట్టి ఆపుతారో వాళ్ళని నిజంగా పైకి తీసుకురావాలి, వెలికి తీసుకురావాలి, ఆదరణ కోల్పోయిన క్లాసికల్ మ్యూజిక్ని బయట తీసుకురావాలనే కాన్సెప్ట్ ఆ సినిమాలో మనకు కనిపిస్తుంది అనమాట. అలానే సిరివెన్నెల సినిమాలో మనం చూస్తే ఒక వ్యక్తి అద్భుతమైన ఫ్లూట్ మ్యూజిక్ వాయిస్తూ దాన్నే ఎంజాయ్ చేస్తూ ఒక దేవతను ఆరాధిస్తూ, దాంతోపాటు వినపడని మాట్లాడలేని అమ్మాయి ఒక ఆర్ట్ పెయింటింగ్స్ అంత అద్భుతంగా వేస్తుంది. ఇలాంటి థీమ్స్ తీసుకొచ్చారు. దాంతోపాటు సప్తపది అనే సినిమా, దాని ఒక థీమ్ తీసుకొచ్చారు. అదే గోవుల్లో తెల్లన గోపెమ్మ నల్లన, అంటే కులం ఏంటి మతం ఏంటి మనుషులందరూ ఒకటే అనే భావన అనమాట. తెల్లావు కడుపులో కర్రావు పుట్టదా, ఈ కాన్సెప్ట్స్ అన్ని తీసుకొచ్చారు. అంటే ఆయన సనాతనంగా ఆలోచనలను పక్కన పెట్టి సినిమా ద్వారా ఒక మాధ్యమం ద్వారా చేంజ్ తీసుకొచ్చారు. మనం చూస్తే బాలచంద్ర మూవీస్లో మనకి స్త్రీ ఒక మహిళా పాత్రలు కనిపిస్తుంటాయి, దానికి సంబంధించిన విషయాలు కనిపిస్తుంటాయి. అదేవిధంగా శ్యామ్ బెనగల్స్ మూవీస్లో ఫ్యూడలిజంని ఎలా, దాని రూరల్ ఇండియాని ఎలా పాడు చేసింది, అలాంటి థీమ్స్ కనిపిస్తాయి. ఈయన సినిమాల్లో అంతరించిపోతున్న కళలు, లేకపోతే మన సంస్కృతి, మానవతావాదం ఇవన్నీ కనిపిస్తుంటాయి అన్నమాట. అదేవిధంగా మనం చూస్తే శుభ సంకల్పం అనే సినిమాలో ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉన్న కష్టాలు ఏంటి, దాంతోపాటు ఒక గురువు శిష్యుడి బంధం ఎలా ఉంటుంది అనేది చూపించారనమాట. సూత్రధారుల సినిమాలో ఒక తల్లిదండ్రులు, అంటే వాళ్ళు ఈ మన సంక్రాంతి పండగకి వస్తారు కదా, అట్లా ఊదుకుంటూ వస్తుంటారు, ఇవన్నీ డోలు డప్పెమ్మలు ఇవన్నీ. అట్లాంటి సినిమాలో కొడుకు కలెక్టర్ అయితే, అలాంటి కుటుంబం నుంచి కొడుకు కలెక్టర్ అయితే ఎలా ఉంటుంది, అలానే మ్యూజిక్ పైన ఆధారపడి కుటుంబం ఎలా బతుకుతుంది, ఇవన్నీ డూడు బస్వన్ల మీద ఆధారపడి కుటుంబాలు ఎలా బతుకుతాయి. సిరిసిరి మూవా సినిమాలో ఒక డాన్సర్ తన లైఫ్ ఏంటి. అండ్ ఈయన తీసిన సినిమాలో నాకు బాగా నచ్చే సినిమా, నేను ఎక్కువ చూసిన సినిమా సీతామహాలక్ష్మి. ఒక కామన్ ఉమెన్ నుంచి ఒక అమ్మాయి ఫిల్మ్ యాక్ట్రెస్కి ఎదిగే విధానం, ఆ తర్వాత తను ఎవరైతే పైకి తీసుకొచ్చారో వాళ్ళని ఎలా మర్చిపోవాల్సి వచ్చింది అని దానిలో
ఒక థీమ్ అనమాట. దానిలో కూడా యాక్టింగ్ ఇస్ అ థీమ్. ఆ థీమ్ తీసుకొచ్చారనమాట. సో అలానే శారద, జీవనజ్యోతి, కాలం మారింది, స్వాతి కిరణం అనే సినిమా ఇట్స్ అ మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. ఆ సినిమాలో ఏకలవ శిష్యుడు అంటే గురువు దగ్గరికి వెళ్తాడు సంగీతం నేర్చుకుందాని, కానీ గురువుకు స్వార్థం పెరిగిపోద్ది. గురువు శిష్యుడు తనకన్నా పైకి వెళ్ళిపోతాడన్న భావంతో ఉన్నప్పుడు ఆ శిష్యుడు గురువుకు ప్రాణాలు ఇచ్చేస్తాడు. సో అంతటి గురుభక్తి, గురుభావం ఆ సినిమాలో తీసుకొచ్చారనమాట. ఇలా ఆయన ప్రతి సినిమాలో, ప్రతి దానిలో ఇట్స్ నాట్ జస్ట్ ఎ సినిమా, జీవితకాలం గుర్తుండే ఒక నీతి ఉంటుంది, జీవితకాలం మనం పాటించాల్సిన ఒక సూత్రం ఉంటుంది, జీవితకాలం మనం ఆదరించాల్సిన కొన్ని అంశాలు ఉంటాయి. సో 92 సంవత్సరాల వయసులో పరిపూర్ణమైన జీవితం అని చెప్పొచ్చు. కేవలం సినిమాకి మాత్రమే కాదు, ప్రతి తెలుగు కుటుంబానికి ఆయన జీవితం అంకితం ఇచ్చారు. ఆయన సినిమాల ద్వారా, ఆయన కళల ద్వారా, అట్లాంటి కళల్ని బతికించడం ద్వారా ఈరోజు ఆ కళా తపస్వి ఏవైతే కోరుకున్నారో ఆయన సినిమాల ద్వారా అవన్నీ కూడా మనం నిజం చేయాలి. ఎవరైతే అంతరించిపోతున్నారో ఆర్టిస్టులు, వాళ్ళని కాపాడాలి, కళల్ని కాపాడాలి, మన కళను రెస్పెక్ట్ చేయాలి, అదేవిధంగా మానవతావాదం కాపాడాలి, బంధాలని కాపాడాలి. ఆయన ప్రతి సినిమాలో ఒక బంధం కనిపిస్తుంది తెలుసా. మనము శుభ సంకల్పం అనే సినిమాలో చూస్తే చాలా ఒక గురువు పైన ఉన్న రెస్పెక్ట్ ఒకటి కనిపిస్తుంది, ఊరు పెద్ద పైన ఉన్న రెస్పెక్ట్, తర్వాత భర్తల బంధం కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా సూత్రధారుల సినిమాలో ఒక అమ్మాయి, ఒక చిన్న వయసు ఉన్న అమ్మాయి ఎలా కళ కంటది, తర్వాత ఆ దూరం చేసుకోవడానికి, ఇంకొకరిని ఇష్టపడడానికి ఎలా ట్రై చేస్తుంది. ప్రతి థీమ్ అంటే మానవ బంధాలు అనేవి డెవలప్మెంట్కి, అంటే సెన్సిటివ్గా ఉన్న ఎమోషన్స్ని అద్భుతంగా అంతే సెన్సిటివ్గా చూపించగల కళా తపస్వైన. అందుకే ఆయన మరణం ఈరోజు తెలుగు సినిమాకి తీరని లోటు. కానీ ఆయన ఇచ్చిన ఆదర్శం తెలుగు సినిమాలు ఇంకా సోషల్ కాన్సెప్ట్స్లో, క్లాసికల్ కాన్సెప్ట్లో ముందుకెళ్ళాలని కోరుకుందాం. కె. విశ్వనాథ్ గారు సినిమాని కేవలం వ్యాపార దృక్పథంతో చూడలేదు, సమాజాన్ని జాగృతం చేసే ఒక ఆయుధంగా మార్చారనమాట, ఒక సాధనంగా మార్చారు. ఉదాహరణకి శుభలేఖ సినిమా వరకట్న దురాచారాన్ని ఎత్తి చూపుతూ ఉండి దాన్ని రూపమాపటానికి ట్రై చేస్తూ ఉంటుంది. సప్తపది సినిమా ద్వారా కుల వ్యవస్థ అంత దారుణంగా ఉంది సొసైటీలో అనే దాని మీద నీతి మాటలు కూడా చాలా చెప్పారనమాట. మనం శుభ సంకల్పం సినిమాలో మనం చూస్తే ఒక కామన్ మ్యాన్ పడే కష్టాలు, ఒక ఫిషర్ మ్యాన్ పడే కష్టాలు చూపించారు. అదేవిధంగా మనం స్వాతి కిరణం చూస్తే గురువుకి అసూయ స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, ఆ అసూయ వల్ల గురువు ఎలా అసూయతో ఎలా రగిలిపోతుంటాడు అంటే ఒక మనిషిని అసూయ ఎలా తినేస్తుంది అనే కాన్సెప్ట్ చూపించారు. దాంతోపాటు ఆయన తీసిన సినిమాల్లో స్వయం కృషితో ఒక మామూలు వ్యక్తి, ముఖ్యంగా దానిలో అంటరాని కులానికి చెందిన వ్యక్తి, చాలా సాధారణ వ్యక్తి, చెప్పులు కుట్టుకునే వ్యక్తి పెద్ద వ్యాపారస్తుడిగా ఎలా మారాడు, జీవితంలో ఎలా పైకి వచ్చాడు, దాంతోపాటు తన నీతిని వదలకుండా పైకి ఎలా వచ్చాడు, అది కూడా చాలా ఇంపార్టెంట్. తన బిడ్డను ఎలా పెంచాడు అనే దాని మీద కూడా, ఇవన్నీ కూడా సమాజానికి పనికొచ్చే థీమ్స్ తీసుకొచ్చారనమాట. అంటే సినిమా కేవలం బిజినెస్ మాత్రమే కాదు, సినిమా ఈజ్ ఫర్ ఎ సోషల్ కాజ్ అని ప్రూవ్ చేశారు కళా తపస్వి.